ఏలూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక సర్వీస్ రోడ్లో ఆగి ఉన్నటువంటి కాలేజీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ప్రమాద సమయంలో బస్సులో 6 విద్యార్థులు మాత్రమే ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నా పేరు సువర్ణ శరణ్య. నేను సెకండ్ ఇయర్ బైపీసీ డిపోల్ కాలేజ్లో బైపీసీ చదువుతున్నా. మేము హైవే మీద నుంచి వెళ్తున్నాం. అంటే కింద నుంచి లారీ వాడు రాంగ్గా వచ్చి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, వాడు ఆగలేదు. ఫుల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడు. చాలా ఫాస్ట్గా వచ్చేసాడు, మమ్మల్ని డాష్ ఇచ్చాడు. మేమేమో సైడ్కి వచ్చాము. అది హైవేది పుట్టింది, దానికి డాష్ అయిపోయాము. చాలా గట్టిగా తగిలింది. నాకు ఫింగర్ తగిలింది, తనకేమో హెడ్కి తగిలింది. ఇంకో పిల్లేమో నిర్మల ఏమో అసలు ఎగలేదు. సువర్ణ శరణ్య, దీపావళి కాలేజ్ సెకండ్ ఇయర్ బైపీసీ. ఇంటికి రిటర్న్ అవుతుంది. అంటే బీసీ హాస్టల్ నుంచి ఇక్కడ సీనియర్పేట నుంచి రిటర్న్ అవుతున్నాం. అక్కడ హాస్టల్ దింపేసి రిటర్న్ అవుతున్నాము. ఈ లోపల అక్కడ హైవే కింద స్పీడ్ బ్రేకర్ దగ్గర వాడేమో ఆగలేదు. లారీ వాడు ఫాస్ట్గా వచ్చేసాడు, మాకు ఇంకా డాష్ ఇచ్చాడు. 4 members. ఇంకొక అంటే బీసీ హాస్టల్లో